లోన్లీనెస్ ఇది మోస్ట్ కామన్ ఇష్యూ. చాలా మంది అయితే ఫేస్ చేస్తారు. 10లో 2 ఖచ్చితంగా లోన్లీగా ఫీల్ అవుతారు. వి నీడ్ సమ్‌వన్. కానీ మన చుట్టూ జనాలున్నా మనం ఫీల్ అవుతాం. ఎవరు లేకపోయినా ఫీల్ అవుతాం. నేను చాలా ఫీల్ అయ్యా అండ్ చాలా పీక్ స్టేజ్‌లో అయితే ఉన్నా. బట్ మేబీ ఈ వీడియో మీకు హెల్ప్ చేయొచ్చు. సో ఎందాకైతే చూడండి. మేబీ మీ లైఫ్ కూడా చేంజ్ చేయొచ్చు. లోన్లీనెస్ గురించి మాట్లాడదాం ముందుగా. ఇది ఒక సింపుల్ గా కనిపించే ఒక కాంప్లెక్స్ టర్మ్. చాలా మంది జీవితాలు దీనివల్ల నాశనం అయిపోయి చెప్పాలంటే. ఎందుకంటే మెంటల్ గా ప్రశాంతత ఉండదు. ఓవర్ థింకింగ్, నెగిటివ్ సెల్ఫ్ టాక్, ఈ అన్ని థింగ్స్ కేవలం లోన్లీనెస్ వల్ల అవుతాయి. మేబీ మనం అనుకోవచ్చు దిస్ థింగ్ ఇస్ ఈజీ, వీ కెన్. కానీ ప్రతి ఒక్క లైఫ్ లో అలా ఉండదు. ఎందుకంటే 10లో 2 ఖచ్చితంగా లోన్లీగా ఫీల్ అవుతారు, నో మ్యాటర్ వాట్. ముందుగా నా స్టోరీ అయితే చెప్తాం, మీకు క్లారిటీ అవుతుంది. ఎందుకంటే నేనున్న దరిద్రానికి ఈ పాటికి ఎప్పుడో గివప్ ఇచ్చేయాలి. సో ఇట్స్ లైక్ ఒక 7 months థియరీ అని చెప్పుకోవచ్చు నా లైఫ్ అనేది. నా లైఫ్ లో కరెక్ట్గా ఎవరో ఒకళ్ళు కొత్త వ్యక్తులు వస్తారు, పీపుల్. సో నేను వాళ్ళని వెంటనే కలిపేసుకుంటా. బికాస్ నో మ్యాటర్ వాట్ ఐ లవ్ దెమ్, ఐ విల్ కేర్ ఫర్ దెమ్, ఐ విల్ ఫైట్ ఫర్ దెమ్. అంతా బాగానే ఉండదు. చాలా బాగుంటుంది లైఫ్ అని. ఎంజాయ్ చేస్తాం, చిల్ అవుతాం. కానీ కరెక్ట్గా 7 months తర్వాత నో మ్యాటర్ వాట్ ఐ విల్ లూజ్ దెమ్. చిన్న చిన్న స్మాల్ ఫకింగ్ రీజన్స్ ఆర్ కైండ్ ఆఫ్ షిట్, ఏదో ఒకటి 7 months తర్వాత ఏం చేసినా సరే నో మ్యాటర్ వాట్ ఐ విల్ లూజ్ దెమ్. ఐ విల్ బ్రేక్ దేర్ ట్రస్ట్, దే విల్ బ్రేక్ ఆర్ వాట్ ఎవర్ సమ్ అదర్, ఏదో ఒక రీజన్స్ వల్ల ఐ విల్ లూజ్ దెమ్. ఎందుకంటే నేను ఫైట్ చేస్తా. ఐ డోంట్ వాంట్ లూజ్ పీపుల్ జస్ట్ లైక్ దట్. నేను వాళ్ళని నా లైఫ్ లో ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఐ డోంట్ వాంట్ గివ్ జస్ట్ లైక్ దట్. కానీ వాళ్ళు మినిమం ట్రై చేయరు. ఐఎమ్ ద వన్ హూ ఇస్ బెగ్గింగ్ ఎవ్రీవన్ టు స్టే ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఐ ఫీల్ సో లోన్లీ బికాస్ నేను వాళ్ళకి ఇచ్చిన వాల్యూ అవంటే. ఐ డోంట్ వాంట్ లూజ్ జస్ట్ లైక్ దట్. కానీ వాళ్ళు జస్ట్ రిప్లేస్ మీ ఆర్ డోంట్ ఎవర్ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్. కానీ 7 months, that's the most happiest thing, man. No matter what's happened. ఈవెన్ రైట్ నౌ, ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఛానల్ కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు నా కరెంట్ స్టేజ్ చెప్పాలంటే ఐ జస్ట్ వాంట్ గివ్ అప్ ఆన్ మై థింగ్, ఆన్ మై వర్క్ ఆర్ సంథింగ్. కొన్ని టర్మ్స్ యూట్యూబ్ లో అయితే వాడకూడదు. ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ బట్ ఐ ఫీల్ సో ఫక్డ్ అప్, మ్యాన్. యా బట్ అలానే మనం గివ్ అప్ ఇవ్వలేం కదా. యూ క్యాన్ జస్ట్. అదే టైంకి నేను ఈ బుక్ అయితే కనిపెట్టాను. రియలీ ఇట్స్ ఎ గేమ్ చేంజర్, మ్యాన్. రియలీ ఈ బుక్ అనేది ఆల్రెడీ సగమే చదివా, బట్ మొత్తం చదవాలి. నాట్ ఎవ్రీ వన్ ఇప్పుడు ఈ పీక్ టైంలో అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు చదవలేరు. నేనున్న థింక్ అని సంథింగ్ టు నా చేంజ్ మైండ్ సెట్ ని చేంజ్ చేయడానికి ఐ జస్ట్ దిస్. సో ఇట్స్ గ్రేట్ బుక్. నేను కావాలంటే దీని మీద ఒక సిరీస్ అయితే చేస్తాను, మేబీ విల్. సో సింపుల్ గా చెప్పాలంటే ఒంటరితనం అంటే మనకు ఒక కామన్ థింగ్. ఏంటది ఒంటరితనం అంటే? లైక్ మోస్ట్ ఆఫ్ ది సినిమాల్లోను యానిమీల్లోను ఒకటే చూపిస్తాడు. హీరో అనేవాడు ఒంటరిగా ఉంటాడు, ఎవడు పట్టించుకోడు, చాలా వీక్ గా ఉంటాడు. దట్స్ వాట్ డూ రైట్. అది చూడగానే వావ్ ఇది మనకు రిలేటెడ్ అవుతుంది అని అనుకుంటాం. కానీ రియల్ లైఫ్ లో మనల్ని ఎవడైతే అక్కడ చెప్పాలంటే ఎవడో పట్టించుకోడు. మనం కుక్కలా వెనకాల కూర్చుంటాం, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బాగా ఇంట్లో కూర్చుంటాం. వాళ్ళందరూ క్లాస్మేట్స్ అంతా చిల్ అవుతే మనం మాత్రం మూసుకుని ఒక మూలని ఏడుస్తా కూర్చుంటాం అంతే. కానీ యానిమేలో మాత్రం సడన్ గా హీరోయిన్ వస్తుంది, మొత్తం మార్చేస్తుంది జీవితం. ఈ యానిమేలు ఇవన్నీ చూసి, ఈ స్టోరీలు అన్ని చూసి మీరు కూడా అనుకుంటారు ఎవరైనా అమ్మేస్తే బాగు షీట్ బాగు. అలా లవ్ లో పడిపోకండి. అది లవ్ కాదు, కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ లోన్లీనెస్ మీద ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. లోన్లీనెస్ అంటే ఒంటరితనం. కానీ ఒంటరితనంలో ఉన్న హ్యాపీనెస్ ఎత్తుకోవద్దు. ట్రస్ట్ మీ. ఒంటరితనం అంటే ప్రశాంతత. ట్రస్ట్ మీ. మన మైండ్ సెట్ ని అలా మార్చాలి. ఒంటరితనం అంటే
take this anymore. I just want to give up on my life. I need someone to love me or treat me my value. నేను ఆ స్టేట్ లో ఉన్నా, కానీ ఒక్కటి, నువ్వు ఈ మెంటల్ స్టేట్ నుంచి ఈ స్టేట్, లైక్ నువ్వు ఈ మెంటల్ స్టేట్ నుంచి ఈ మెంటల్ స్టేట్ కి షిఫ్ట్ అవ్వాలి. ఎలాగంటే ఐ క్యాన్ రియలీ, ఐ నీడ్ సమ్మన్ టు రియలైజ్. నాకు ఎవరైనా కావాలి, సమ్మన్ నా బాధను అర్థం చేసుకునే వ్యక్తులు నా పక్కన ఉండాలి అని ఎవరైనా పట్టుకుని గట్టిగా ఏడవాలని ఉంది. అక్కడి నుంచి యూ హావ్ టు బికమ్ లైక్ డ్యూడ్, ఐ డోంట్ గివ్ ఎ ఫక్. నన్నే ఎవడు రాపేది చెప్పు. ఐ డోంట్ ఫక్ యువర్ ఎమోషన్స్ మ్యాన్, సింపుల్ గా చెప్పాలంటే. ఎందుకంటే వాట్ ఎవర్ నువ్వు ఆ బాండింగ్ ఇచ్చిన వాల్యూ అవ్వచ్చు, మెమరీస్ కావచ్చు, జస్ట్ లెట్ గో. సింపుల్, లెట్ గో. నువ్వు మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి ఎఫర్ట్స్ పెడుతున్నావు, పెట్టద్దు. ఎవరికి కావాలి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వదిలే, లెట్ గో ఆఫ్ యువర్ ఎమోషన్స్. నువ్వు ఆ బాండింగ్, ఆ మెమరీస్ అన్ని గుర్తు పెట్టుకోవడం వల్ల ఫీల్ లైక్ నీదే తప్పు, నేనెక్కడ తప్పు చేశా, నేనేదో తప్పు చేశా కాబట్టే వీళ్ళు నన్ను వదిలేశారు. హ్యావ్ టు బి బెటర్, చేంజ్ అవ్వాలి. నేను ఆ స్టేట్ లోనే ఉన్నా, కానీ నువ్వే తప్పు చేయలే, నువ్వేం మారాల్సిన అవసరం లేదు. దీన్ని యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. యూ డిజర్వ్ బెటర్, ఓకే? యూ డిజర్వ్ బెటర్ అండ్ యూ విల్ గెట్. ట్రస్ట్ మీ. నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఓకే? మన థాట్స్, ఓవర్ థింకింగ్ రియలీ ఫక్స్ అవర్ ప్రెజెన్స్. నిజం చెప్పాలంటే సగం ఓవర్ థింకింగ్ మన జీవితం నాశనం చేసేస్తుంది. సో దీని నుంచి, ఈ యొక్క లోన్లీనెస్ నుంచి బయటకు రావాలంటే సింపుల్ 3 స్టెప్స్ అయితే చెప్తారు. ఫస్ట్ థింగ్, మనం ఒక ఇంట్రోవర్ట్ కాబట్టి మూసుకుని రోడ్డు మీద ఎవరు కనిపిస్తున్నా వాడితో మాట్లాడు. మీ క్లాస్మేట్స్, ఓకే నా క్లాస్మేట్స్ ఉన్నారు ప్రెసెంట్ అయితే, నన్ను మినిమం దాకరు. నేను ఒక క్లాస్లో ఒంటరి కూర్చుంటే అది మా లెక్చర్కి తెలుసు, అందరూ నాకు బాగానే సపోర్టివ్గా ఉంటారు. నా క్లాస్మేట్స్ నన్ను మినిమం దాకరు చెప్పాలంటే. మరి నేనేం చేస్తాను, వెళ్ళి వెనకాల కూర్చుని జస్ట్ అలా ఇయర్ ఫోన్స్ లో పాటలు వింటా కూర్చుంటా. దట్స్ ఇట్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, నీ క్లాస్ రూమ్ బయట, నీ కాలేజ్ మొత్తం ఇంకా చాలా మంది పీపుల్ ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే బ్రో ఇంకేంటి బ్రో టైం ఎంత, నేను ఎక్కడో చూసా, కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేయి. న్యూ బాండింగ్. నో బాండింగ్ అంటే నాట్ లైక్ ఫ్రెండ్షిప్ టైప్ బాండింగ్, జస్ట్ క్యాషువల్ హాయ్ హాయ్ అంతే చాలు. అద్దొద్దు, ఓకే? మనం ఏంటంటే అతి కాబట్టి మనం బాధపడదు. సో జస్ట్ ర్యాండమ్ పీపుల్. సో రోడ్డు మీద వెళ్ళే టిఫిన్ షాప్ పక్కో, లేదా బస్సులో వెళ్ళే కండక్టర్, ఎవరో ఒకళ్ళు బస్సులో నీ పక్కన ఎవరైనా ముసలాయన, తాతయ్య ఇంకేంటి విషయాలు, ఏం జరుగుతున్నాయి, లైఫ్ ఎలా ఉంది, ఇలా కన్వర్జేషన్ వల్ల బిల్. ఓకే మనం ఇంట్రోవర్ట్స్, బట్ వై ఫక్ యువర్ ఇంట్రోవర్ట్నెస్. చెప్పాలంటే అదొక్కటి మూసుకుని మానేస్తే బెటర్ అవుతుంది. ఎందుకంటే నీ లోన్లీనెస్ అనేది నీ ఇంట్రోవర్ట్నెస్ వల్ల కూడా రావచ్చు. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను. జనాలతో మాట్లాడితే నా వల్ల అస్సలు కాదు, అమ్మాయిలతో అస్సలు. సో ఇది ఒకటి. A few inches later. సో సెకండ్ టిప్ ఏంటి అంటే, డూ సంథింగ్ వాట్ యు లవ్. సింపుల్. ఇప్పుడు నేను చాలా లోన్లీ ఉన్నా, నా లైఫ్ యొక్క పీక్ లో ఉన్నా, నేను నా గివప్ ఇచ్చేరాను. బట్ నేను జనాలతో బయట ఎవరైతే కనిపిస్తున్నారో మాట్లాడుతున్నాను, మన అవుట్ సైడ్. కానీ నేను నా రూమ్ లోకి వచ్చాక నన్ను నేను ఐసోలేట్ చేసుకుంటున్నా జనాల నుంచి. ఈ ఐసోలేషన్ వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల నాకు ఇంకా లోన్లీ అనిపిస్తుంది, నెగిటివ్ థాట్స్ అనే వస్తుంది. సో ఈ ఐసోలేషన్ బదులుగా మనకు నచ్చింది చేద్దాం. నాకు నచ్చింది పర్సనల్ గా అయితే కంటెంట్ క్రియేట్ చేయడం. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఎవరికి తెలియదు ఇది, నీకు నాకు తప్ప. నీకు నచ్చిందండి గేమ్స్ ఆడటం ఇష్టమా, ట్రై టు లెవెల్ అప్. లేదా ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయి. నీకు ఎడిటింగ్ ఇష్టమా, ఎడిటింగ్ చేయి. చాలా కాంప్లికేటెడ్ థింగ్ అది. నేను ఇప్పుడు రీసెర్చ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని, సో చాలా కంటెంట్ వర్క్, ఇలా బిజీగా ఉండడం వల్ల ఈ ఐసోలేషన్ కూడా ప్రొడక్టివ్ వర్క్ అయిపోతుంది మనకి. మనకు ఆ నెగిటివ్ టాక్ అనేది రాదు, ఎందుకంటే మనం ఫుల్ బిజీగా ఉన్నాం, మనకు నచ్చిన పని చేస్తా ఉంటాం. నీ గేమింగ్ అంటే ఇష్టం, గేమ్స్ ఆడుకో. నాట్ లైక్ జస్ట్ సోషల్ మీడియాలో స్వైప్ చేస్తా, అది మాత్రం చేయొద్దు. ఎందుకంటే మనం లోన్లీగా ఉన్నామని చెప్పి ఇన్స్టాగ్రామే ఒక 50 రీళ్లు పంపిస్తుంది. అది చూడడం వల్ల మనం స్టేటస్ పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయదు. మన లోన్లీనెస్ ఇంకా పెరిగిపోతే ఇవన్నీ ఆపే. ముందు నీకు నచ్చింది చేయండి. గేమ్ ఆడేస్తాను, గేమ్ ఆడు. ఒక స్కిల్ నేర్చుకో, నీకు నచ్చింది ఒకటి. నాకు బాస్కెట్ బాల్ అంటే ఇష్టం పర్సనల్ గా చిన్నప్పటి నుంచి.
నాకు ఈ లోన్లీనెస్ ఎక్కువైపోయాక నేనేం చేయాలో తెలియలే. నాతో జనాలు ఎవరు మాట్లాడరు. ఒకవేళ నేను గ్రౌండ్‌కెళ్ళినా సరే నాతో ఎవరు మాట్లాడరు. నేను ఎవరితోనూ జాయిన్ అయ్యి గేమ్ ఆడలేను బికాస్ నో వన్ ఫకింగ్ కేర్స్. "అరె! ఎప్పుడు రానోళ్ళు గ్రౌండ్‌కెందుకొచ్చావురా" అంటారు. సో, ఐ కాంట్ రైట్. అప్పుడు మా కాలేజ్‌లో బాస్కెట్‌బాల్ కోర్ట్ ఉందన్నమాట. సో, ఐ కాంట్ ఐ కెన్ గో జస్ట్ వెళ్లి 4 బాల్లేస్తా. సింపుల్ థింగ్. అక్కడ బాస్కెట్‌బాల్‌లో ఉన్న ఎవరైనా అబ్బాయిలుంటే వాళ్ళతో మాట్లాడతా. లైక్ క్యాజువల్ కన్వర్జేషన్ ఎలాగెయ్యాలి. సో, దాన్ని బట్టి నేను ఫస్ట్ థింగ్ అయితే చేశా. అండ్ సెకండ్ నాకు నచ్చిన వర్క్ అయితే చేస్తున్నా. జస్ట్ రోజు వెళ్తున్నా. అది కూడా ఏంటి యాడ్ ఆన్ హ్యాబిట్ మాత్రమే గుర్తుపెట్టు. యాడ్ ఆన్. నేను కాలేజ్ నుంచి ఇంటికొచ్చే దారిలో ఆ గ్రౌండ్ ఉంటుంది. ఎళ్లి ఒక 5 బాల్‌లో 10 బాల్లేసేసి వచ్చేస్తా. సింపుల్ థింగ్. యాడ్ ఆన్. సింపుల్ థింగ్. నేనేం మళ్ళీ ఇప్పుడు మై గాడ్ ఇప్పుడు ఈ స్కిల్ నేర్చుకోవాలా అని చెప్పి అనిపిస్తది. బట్ ట్రై చెయి. అండ్ థర్డ్ థింగ్ మనం ఎప్పుడూ చేసేదే. ఎవరికైనా హెల్ప్ చేయడం. రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే చిన్న చిన్న హెల్ప్స్ నేనెప్పుడు చేస్తా ఉంటా. కానీ చెప్పను. ఏముండదు. హెల్ప్ చేసి మర్చిపో అంతే. చేసావా వదిలేయి ఇంక. నీ లోపల ఒక హ్యాపీనెస్ ఉండదు చాలు. అలా అని ఉన్నది కెలుక్కుని మరీ హెల్ప్ చేయొద్దు. ఓకే. నేనంతే. నేనేంటంటే కెలుక్కుంటా. నేనే ఎళ్లి కెలుక్కుని అందరికి హెల్ప్ చేసి నన్ను నేను అర్థమైందిగా? సో, ఎవరికైనా నీ అవసరం ఉంది. నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అన్నప్పుడు మాత్రం హెల్ప్ చెయి. ఎళ్లి బ్రో నేను హెల్ప్ చేసేస్తాను చాలా గుండె అని చెప్పి అన్నావనుకో బొక్క పడిపోద్ది. ఎవరికీ అక్కర్లేదురా. నీ హెల్ప్ ఎవడికి కావాలి. నువ్వే ఎళ్లి కెలుక్కుని నీ శ్రమ బొక్క చెప్పాలంటే. నేనదే చేశాను ఎన్నాళ్ళు. నేను అందరికీ సమాజ సేవ చేస్తే అది పీకేసి, ఇది పీకేసి అనుకున్నా. కానీ థింగ్ ఏంటంటే నా చేత్తో నేను నా యొక్క బలాన్ని, ఎఫర్ట్స్‌ని మొత్తంలో అర్థమైందా? సో, మూసుకొని ఎవరికైతే కావాలో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చెయి. ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి మాత్రమే. అండ్ అందరితో మాట్లాడు జస్ట్ క్యాజువల్‌గా నో టైట్ బాండింగ్. ఎవరికీ యాహ్! ఎక్కువ వాల్యూ ఇవ్వద్దు. నా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో నా ఫ్రెండ్ ఒకడు నా క్లాస్‌మేట్. లైక్ మాకేం అంత బాండింగ్ లేదు. బట్ వాడిని చూసి నాకిచ్చిన బెస్ట్ సజెషన్ నా లైఫ్‌ని చేంజ్ చేసిన సజెషన్. అది నేను అప్పుడెప్పుడో విని ఇప్పుడు రీసెంట్‌గా అప్లై చేయడం మొదలెట్టా. వాడు నన్ను చూసి అన్నాడు లైక్ "డూడ్ నువ్వు చాలా మంచోడివి. కానీ నీకున్న నెగెటివ్ ఏంటంటే నీ పక్కన ఎవడైనా కూర్చుని అరే మామ అని 2 నిమిషాలు మాట్లాడితే వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అనేస్తావురా నువ్వు. అందరితో చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయి ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తావు. అది మాత్రం చేయొద్దు ఎప్పుడు. థింగ్ ఏంటంటే జనాలు నీకు ఎంతైతే వాల్యూ ఇస్తారో అంతే వాల్యూ ఇవ్వు. అదొద్దు. జస్ట్ హాయ్ అంటే హాయ్. పొరపాటున అవతల వ్యక్తి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు అనుకో. ఇదైతే కూడా నువ్వు ఎక్కువ చూపించాల్సి వస్తది. అప్పుడు మాత్రం ఎక్కువ చూపించు. అంతేగాని నీ అంతట నువ్వు ఎక్కువ చూపించొద్దు. ఎందుకంటే ఎఫర్ట్ అయ్యేది నువ్వు మాత్రమే. అప్పుడు నాకు నిజంగా అర్థం కాదు. నేను 4 సార్లు గుడిసిపోయాక ఇప్పుడు అర్థం అవుతుంది అది వాడు చెప్పింది. నిజంగా ట్రై చేయండి. ఇట్స్ లైక్ లైఫ్ చేంజింగ్ లెసన్ నాకు అది. ఎందుకంటే జనాలు నీకు ఎలా అయితే వాల్యూ ఇస్తున్నారో అలాగే. దే హేట్ యు ఆర్ హేట్ దెమ్. నిజంగా నేనేంటంటే నన్ను తిట్టుకునేవాడికి కూడా ప్రేమ చూపించే టైప్ నేను. అదే లేదు చెప్పాలంటే. ఆ ఒక్క థింగ్ నేను మార్చుకోవాలి. మేబీ విల్ ట్రై. వాడు నిన్ను ఇగ్నోర్ చేస్తున్నాడా? అరే ఇగ్నోర్ చేస్తున్నాడు నన్ను అని నేను ఏడుస్తాను. మీరు కూడా అంతే అనుకుంటా బేసిక్‌గా. బట్ ట్రై చేయండి. చేస్తారు. హూ ద ఫక్ కేర్స్? నువ్వు ఇగ్నోర్ చెయ్యి. నిన్ను నువ్వే వాల్యూ ఇచ్చుకో బ్రో. ఎందుకంటే నీకన్నా ఎక్కువ నువ్వు పక్కోడికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు కదా! అదే ప్రాబ్లమ్ ఇక్కడ. ట్రస్ట్ మీ. నీ లోన్లీనెస్ ఖచ్చితంగా క్లియర్ అవుద్ది. డూ వాట్ యూ లవ్. అండ్ ఫైనల్‌గా ఫినిషింగ్ టచ్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ యొక్క కోట్ చెప్తాను. హి ఈస్ లైక్ సో ఈ వీడియోని ఎలా ఎండ్ చేద్దామంటే విత్ ఇంగ్లీష్ కోట్ అయితే చెప్తాను. ఈ కోట్ చెప్పిన వ్యక్తి పేరు మార్టిన్ లూథర్ కింగ్. I don't know, but yeah. So much later that the old narrator got tired of waiting and they had to hire a new one. సో ఎండింగ్ ఏంటంటే నేను ఫినిషింగ్ టచ్ ఒక ఇంగ్లీష్ కోట్ అయితే ఫినిష్ చేస్తా. విచ్ ఈస్ గివెన్ బై మార్టిన్ లూథర్ కింగ్, వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ద హిస్టరీ. ఆ కోట్ ఏంటంటే
సో ఫినిషింగ్ అనేది ఒక అదిరిపోయే ఇంగ్లీష్ కోట్ తో అయితే ఎండ్ చేస్తా, విచ్ ఇస్ గివెన్ బై మార్టిన్ లూథర్ కింగ్. యూ డోంట్ హ్యావ్ టు సీ ద హోల్ స్టేర్ కేస్, జస్ట్ టేక్ ద ఫస్ట్ స్టెప్.